ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడీలోని ద్వారకామాయి పేరు చెప్పగానే మహోజ్వలంగా భుగభుగమని ప్రజ్వలించే ధుని స్ఫురిస్తుంది. షిరిడీని సందర్శించిన సకల భక్తుల పాపాలు ఆ ధునిలో భస్మీపటలమవుతాయి. అందుకే ప్రతి సాయి సన్నిధానంలో ధునిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. షిరిడీలోని ధుని నుంచి సేకరించిన అగ్ని నెల్లూరు సాయి దర్బార్లో అఖండ జ్వాలగా భాసిల్లుతోంది. సాయి దర్బార్లోని ధుని భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. షిరిడీ సాయిబాబా సమాధికి పూర్వం ద్వారకామాయిలో స్వయంగా వెలిగించిన అగ్ని ధుని. ఈ పవిత్ర అగ్నిని, ఆ అగ్ని ద్వారా లభించిన ఊదిని పరమ పునీతమైనవిగా భక్తులు భావిస్తారు. షిరిడీలోని ధుని నుంచి అఖండంగా వెలుగుతున్న అగ్నిని తీసుకొని ఆ అగ్నితోనే నెల్లూరు సాయి దర్బార్లోని ధునిని వెలిగించడం జరిగింది. శ్రీ సాయి దర్బార్లో ఎన్నో ఉపమందిరాలున్నాయి. గణపతి సన్నిధి, దత్తాత్రేయ లోగిలి, మారుతి నిలయాలని ఈ దర్బార్లో భక్తులు సందర్శించుకుని పునీతులవుతున్నారు. సాయి దర్బార్ మెట్ల మార్గానికి కుడివైపు గణపతి మందిరం ఉంటుంది. ప్రధాన మందిరంలోకి అడుగిడబోయే ముందు భక్తులు విఘ్న నాయకుడికి వందనాలు సమర్పించుకుంటారు. మెట్ల మార్గానికి ఎడం వైపు ఉన్న ఆంజనేయ స్వామి వారి పాలరాతి విగ్రహం ఆకర్షింపచేస్తుంది. ఈ మారుతి మందిరం పక్కనే తులసి కోట, ఆ కోట నానుకొని తులసీమాత విగ్రహం ఉంటుంది. భక్తులు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసి తులసీమాతను సేవించుకుంటారు. ఇక్కడికి సమీపంలోనే దత్తాత్రేయ సన్నిధి ఉంటుంది. పాలరాతితో తీర్చిదిద్దబడిన దత్తస్వామి విగ్రహం ఆకర్షణీయంగా గోచరిస్తుంది. ప్రదక్షిణాపథంలో ఉన్న ఈ సన్నిధిని భక్తులు దర్శించుకొని అంతరాలయ ప్రవేశం చేస్తారు. శ్రీ సాయి దర్బార్లోకి అడుగిడిన భక్త జనావళికి ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. కష్టాలకు కడు దూరంగా, బాధలకు బహుదూరంగా, ఐహిక బంధాలకు అందనంత దూరంగా, చిక్కులు చికాకులకు చిక్కనంత దూరంగా ఈ లోగిలిలోకి ప్రవేశించగానే అవ్యక్తమైన మనోల్లాసం భక్తుల్ని చుట్టుముడుతుంది. సాయి దర్బార్ ప్రతి గురువారం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి గురువారం బాబాకి విశేషమైన అలంకారం చేస్తారు. పగటిపూట పట్టు వస్త్రాలతో, రజితాభరణాలతో సాయిని అలంకరిస్తారు. సాయం సమయంలో కాషాయ వస్త్రాల్ని, తలపాగాను ధరింపచేసి హారతిని సమర్పిస్తారు. పూజాధికాల అనంతరం సాయిని పల్లకీలో ఊరేగిస్తారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్ల
शुभकारिणि आत्मविहारिणि आनन्दपथ सञ्चारिणि। ॐ श्री